ముందుగా మన గురు ప్రార్థనతో మన కార్యక్రమం మొదలు పెడతాం. శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం భద్రం కరిణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్ సివి గారికి, ఎకరాల కృష్ణమాచారి గారికి, చల్లా రాధాకృష్ణమూర్తి గారికి, అయ్యప్ప స్వామి దీక్షను ఇచ్చిన నా ఎస్వి దండపాణి గారికి నమస్కరిస్తూ, భగవత్ భక్తులందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఆధ్యాత్మ చింతలో నేను ప్రవేశించడానికి నాంది ఏంటంటే 76లో నేను ఎస్వి దండపాణి గారి చేత మాలాధారణం చేయించబడ్డాం. అయ్యప్ప మాల. అప్పటి వరకు నేను ఒక బస్సు ఓనర్ని. ఈ బస్సు యాత్రకి వెళ్ళాలని వారు వెళ్ళటం వల్ల యాత్రకి ఇస్తానులేం బాబుని, మంచి కార్యక్రమం కదా అని అనడం. అలా కాదు, మీరు కూడా రండి అని చెప్పేసి మా గురువుగారు అనడం. అయితే మనం బస్సు ఎడతాం కదా అంటే వస్తానంటే అలా కాదు బాబు, మీరు దీక్షలో రావాలన్నారు. వారి 76లో కాకినాడ వెళ్ళి వారి చేత పవిత్ర ఆస్తమాల చేత నేను మాలధారణ చేసి వారితో ప్రతి సంవత్సరం 84 దాకా ఆయనతో వెడుతూ, ఆయన పరంపరం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అన్నారు. మొట్టమొదటి గురువు నారాయణుడైతే, ఆది శంకరాచార్యుల మధ్యమాలైతే, నా గురుదేవులు ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఇచ్చిన ఎస్వి దండపాణి గారు. అలాగే జగద్గురు పీఠం ఎకరాల కృష్ణమాచారి గారు, వారి దగ్గర శుశ్రూష చేశాను కృష్ణమాచారి గారు. అలాగే చల్లా రాధాకృష్ణమూర్తి గారని 12 భాషలో నిష్ణాతులు, ఆరం చల్లా అంటారు. ఆరం చల్లా అంటే చల్లాకాలం నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్లో 30 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన శీర్షికలు రాసిన మహానుభావుడు. ఆయన దగ్గర నేను ఋగ్వేదం చదువుకున్నాను. అలాంటి మహాత్ముల సాన్నిధ్యంలో నాకు కొన్ని తెలిసిన విషయాలు, నేను బాగుపడ్డ విషయాలు కొన్ని ప్రేక్షకులు చెప్పాలని సాధన చేస్తున్నాను. దాంట్లోని చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎదగడానికి ముఖార విందే ఖరార విందం, ఖరార విందే ముఖార విందం, ముఖం చూడగానే నమస్కరించాలనే భావం ఆ వ్యక్తిలో కలగడానికి ఆ ముఖంలోని వర్చస్సు, ఆ వర్చస్సును చూసి ఎప్పుడు ముఖార విందా ఖరార విందం, ఖరార విందే ముఖార విందం, ఆ కరములు చూడగానే ఆనందం ఉప్పొంగుతూ హృదయం చిరునవ్వుతో నవ్వాలి. అది మానవ జీవితం. ఆ మానవ జీవితంలో సార్థకం చేసుకోవడానికి అలాంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక అయస్కాంతం లాంటిది గురువు భక్తి అంటే. గురువు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు అనుగ్రహం చేతే మనకి ఇంత స్థాయికి ఎదగడానికి, ఆ గురువుల కటాక్షంతో వీడు మంచి వృద్ధిలో వస్తాడు అని చేసి సంకల్పించి మనసులో భావం కలిగితే అదే మనం ఈ స్థాయికి తీసుకెడుతుంది. ఈ స్థాయికి రావడానికి సద్గురువులు ఆరం చల్లా గారు, రాధాకృష్ణమూర్తి గారు అంటారు. ఆరం చల్లా అంటే ఎకరాల కృష్ణమాచారి గారు, ఎస్వి దండపాణి గారు, అలాగే పొంబా సరస్వతి, మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు, వారి దగ్గర కూడా నేను విద్యను నేర్చుకున్నాను. ఇలాంటి మహాత్ముల సాన్నిధ్యంలో ఉండటం వల్ల నేను కొన్ని విషయాలు నేర్చుకుని అయ్యప్ప స్వామి పూజలు చేయటం, 76 నుంచి మాల వేసుకుని ప్రతి సంవత్సరం కూడా మండలానికి మకర వేళకి 2 పర్యాలను వెళ్ళడం, నేను ఎన్నో లక్షల మందికి మాల వేయటం, మాల ధరించిన తర్వాత విరుముడి కట్టడం, నేను పాదయాత్ర సంవత్సరం 2 పర్యాలు శబరిమల ఎడుతూ 76 నుంచి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. నా భక్తులు అయ్యప్ప స్వామి పూజలో చూసి మా గురువుగారికి ఉండాలని సన్నిధానంలో కూడా నాకు ఒక కాటేజీ కట్టించారు శబరిమలలో కూడా కట్టించి. నా శిష్యుల సమక్షంలో జరిగింది, నా సొంతం కాదు, వారందరూ ఉండాలని. శబరిమల వెళ్ళినప్పుడు నివాసం చేయడానికి నాకు ఒక కాటేజీ కూడా కట్టించారు. ప్రతి సంవత్సరం జరుగుతూ నేను 76 మొదలు పెట్టిన తర్వాత కోటి బిల్వార్తిని చెప్పేసి 18వ ఏట నేను 18 మాసాల దీక్షలో ఉన్నాను. 18 నెలలు దీక్షలో ఉన్నాను. మండల దీక్ష అంటే 41 రోజు చేస్తారు. అలాగే అది మామూలుగా
3 మాసాలు దీక్ష చేసిన రోజులు 100 దీక్ష. అలా కాకుండా 18 మాసాల కంటిన్యూస్ దీక్ష 18 ఏట మొక్క నాటిన తర్వాత ఆ మొక్క తీసి సన్నిధానంలో వేయాలనే సంకల్పం చెప్తుని నేను నా శిష్యుడు మల్లంపల్లి సీతారామయ్య అని చెప్పేసి పెద్ద వృద్ధుడు, ఆయన 95 సంవత్సరాల వయస్సు. ఆయన నా శిష్యుడు. ఆయన ఒక తోటలో ఒక కొబ్బరి మొక్క నాటి ప్రతిరోజు పూజ చేస్తూ 18 మాసాలు దాటిన తర్వాత నేను కొబ్బరి మొక్కను తీసుకెళ్ళి శబరిమలలో అంకురార్పణ చేశాం. ఇంచేతంటే శబరిమల యొక్క నియమం ఏంటంటే అయ్యప్ప స్వామికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నారికేళాన్ని తీసి ఒక్కొక్క మెట్టు కొట్టి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలేసుకోవడం. 18 మనకి భగవద్గీత అధ్యాయాలు 18, పురాణాలు 18కి మాకు ప్రాముఖ్యత ఉంది. అంటే తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాయి. 9, 9, 9 18. 18 సంవత్సరాలకు 18 మెట్లకు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుని ఒక్కొక్క అవలక్షణానికి ఆ ఎందుకంటే పరిపూర్ణులు అవుతారనమాట. అందుకని 18 మాసాలు 18 యాత్ర చేస్తూ 18 మాసాలు దీక్షలో ఉండాలని చెప్పేసి అయ్యప్ప స్వామి దీక్ష ఉండి నా శిష్యులందరూ సహకారంతో కోటి బిల్వార్త నిర్వహించాను రాజమండ్రిలో 10,000 మంది స్వాములతోటి. 18 నెలలు పూర్తి దీక్షలో ఉన్నాను. 18 మాసాల దీక్ష అయిపోయిన తర్వాత కోటి బిల్వార్తను 10,000 మంది సమక్షంతో అయ్యప్ప స్వామి పూజ నిర్వహించాం. అది భక్తులందరూ సహకారంతో. ఆ పూజలోని ఇక్కడ మామూలుగా రాజమండ్రిలో మహా గొప్ప దాత ఉండేవాడు. అని మామూలుగా మేడపాటి సీతారామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఆ పూజలో భాగంగానే జక్కంపూడి రామ్మోహన్ గారు పూజ చూసి ఆ వేదిక మీద పూజ జరుగుతుండగా ₹1,00,000 తీసి గురుదక్షిణగా ఇచ్చారు వేదిక మీద. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం. ఇంచేత ఈ 18 మాసాల దీక్షలో ఉండి 18 సంవత్సరాలు వెళ్ళిందంటే ఏంటి, నాలో ఉన్న అహంకారం ఒక్కొక్కటి చంపుకుంటే 18 మాసాలు 18 సంవత్సరాలు అయిన తర్వాత పరిపూర్ణుడు అంటే అప్పుడు నా ఉద్యోగరీత్యా నా భక్తి కోసం నేను మోటార్ ఫీల్డ్ అంటేనే మోటార్ ఫీల్డ్ ఎదరవాళ్ళతో దెబ్బలాడి అలాంటి సాత్వికంగా అవడానికి కారణం ఏంటంటే శ్రీ దండపాణి గారు నాకు మాల వేయటం, ఎకరాల కృష్ణమాచార్య గారు శుశ్రూష చేయటం, ఆర్ఎం చొల్లా గారి దగ్గర నేను వేదం నేర్చుకోవటం, అలాంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉండడం వల్ల నేను మారడం జరిగింది. ఈ మారిన తర్వాత నేను అయ్యప్ప స్వామి దీక్ష ఆయన ప్రారంభించిన తర్వాత దండపాణి గారి తర్వాత మీరు గురువుగా ఉండాలని వాళ్ళందరూ భక్తుల సమక్షంలో వాళ్ళు కోరుకుంటే నేను గురువునయ్యి ప్రతి సంవత్సరం నేను వేలాది మంది మాల వేసి తిరుమల కడుతూ శబరిమల ప్రతి సంవత్సరం పెడుతున్నాను. శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఎలాంటి వాడైనా మారటం. దాంట్లో విశేషం ఏంటంటే మనం చిన్న వృత్తాంతాన్ని చెప్పుకుందాం. గణపతి పూజలో విశేషమైనది ఏంటంటే 21 పత్రములతో పూజ చేస్తాం. ఒక పత్రం ఒక ఋషి ఒక పత్రంగా అవతరించారు. దాంట్లో విశేషమైనది మారేడు దళంతో అర్చిస్తాను, నేరేడు, అలాగే ఎలగపండు అని కపిత్త ఫలం అంటారు. ఇలాంటి పత్రాలతో 21 పత్రాలతో మనం గణపతి పూజ చేస్తాం. ఆ పత్రాలకు ఒక్కొక్క మంత్రం ఉంది. అలా చేస్తూ అలాంటిది అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఏంటంటే ఈ మారేడు దళానికి ప్రాశస్త్యం ఏంటంటే ఒకనాడు వైకుంఠంలో మహావిష్ణువు లక్ష్మీదేవి వైకుంఠంలో నివాసం చేస్తున్నప్పుడు ఆనందపరసంలో ఉన్నప్పుడు ఈ లక్ష్మీదేవి మహావిష్ణువుని ప్రశ్న చేసింది, నాదా నీకు అత్యంత ప్రియం అంటే ఎవరో నీకు ప్రియమో అనేటప్పటికి మహావిష్ణువు ఏం చెప్పాడంటే నాకు పరమేశ్వరుడు అంటే ప్రీతికరం, పరమేశ్వరుడికి నేను ప్రీతికరం అని చెప్పి. అంటే ఆమె ప్రశ్న వేయటానికి కారణం ఏమిటంటే భార్యకి భర్తకి భార్య ప్రియం కదా, నాకు నీవు కన్నా మిన్న ప్రియురాలు ఎవరున్నారు, నువ్వే నాకు ప్రియురాలు అంటారేమో అని చెప్పేసి ఆమె ప్రశ్న వేస్తే పరమేశ్వరుడు ప్రీతికరం అని చెప్పాడు. అయితే ఇంకొకసారి మళ్ళీ ప్రశ్న వేసింది, శివభక్తుల్లో శ్రేష్ఠులు ఎవరు నాథుడు అని అడిగితే ఎవరైతే 108 కమలాలతో శివార్చన చేస్తారో 1 సంవత్సర కాలం ఎవరు చేస్తారో వాళ్ళు శివభక్తుల్లో శ్రేష్ఠులమ్మా. భర్త దగ్గర ఎలాగైనా ప్రియాన్ని పొందలేకపోయాము, శివభక్తులు చేసి శివుడు పూజలో మొదటి స్థానం సంపాదించాలని మరుసటి రోజు నుంచి చుతుపుత్రాలయ్యి అనుష్ఠానం చేసి స్నానానుష్ఠానం చేసుకుని 108 కమలతో శివార్చన చేయడం మొదలుపెట్టింది. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాయ యక్షాయ నమః, కపర్దినే నమః, నీలహుత నమః, శంకరాయ నమః, సోలపాయ నమః, కట్వాయ నమః, విష్ణువల్లభాయ నమః. విష్ణుమూర్తి అంటే కూడా వల్లభుడు అని చెప్పేసి ఇలాంటి నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక దళాన్ని వేస్తూ ఆ 108 కమలాలతో 1 సంవత్సర కాలం నిరంతరంగా పూజ చేసింది. సంవత్సర కాలం ఆసనం అయింది. ఆ రోజు ఈ సంవత్సరంతో ముగిసిపడితే ఈ రోజుతోటి యథాతథంగా ఇప్పుడులాగా పుష్పాల కోసం సేకరించడానికి వెళ్తే ఎన్ని నదులు వెతికినా 108 కమలాలకి 106 కమలాలు లభించినాయి. 108 సహస్రనామాలు చేయడానికి ఆ 108 కావాలి, 108 లభ్యం కాలేదు. అలాంటిది ఏమైందంటే ఈ 106 కమలాలు లభ్యమని
అన్ని నదులు వెతికింది వేసారిపోయింది, ఎక్కడా లభ్యం కాలేదు. ఏంటి నా వ్రతంలో ఏదో లోపం చేశాను, ఈ వ్రతం ముగించుకోవడానికి చివరి రోజున ఇలా ఆటంకం వచ్చిందని చింతిస్తుంటే ఒకానొక సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క సర్వాంగములు వర్ణన చేశాడు. మనం నిత్య పూజ చేసుకునే దాంట్లో కూడా అదాంగ పూజ అంటాం. అదాంగ పూజ అంటే పాదం దగ్గర శిరస్సు దాకా, పాదం ఇలాంటిది, ఊరువులు అటువంటిది, ఉదరం అటువంటిది, అస్తములు అటువంటిది, ముఖం అటువంటిది, శిరస్సు అటువంటిది, నాసికి అటువంటిది, అలాగా వర్ణన చేస్తూ నీ స్తనములు కూడా కమలములు వంటివే అన్నట మహావిష్ణు. నా స్తనములు కూడా కమలం వంటివి అన్నారు. ఈ పూజ ముగించడానికి వేరే గత్యాంతరం లేదు, నా స్తనము కోసి భగవంతుడికి సమర్పిస్తానని చెప్పి తక్షణమే ఎడమ స్తన్యం కోసి శివార్పణం చేసి శివుడికి సమర్పించింది లక్ష్మీదేవి. ఎప్పుడు అయితే సమర్పించిందో ఈశ్వరుడు ప్రత్యక్ష, అమ్మ నీ యొక్క భక్తులు ఎవరో లేరు, నీ దగ్గర దేహాన్ని నాకు సమర్పించావు కనుక నీ స్తన్యాన్ని నేను బిళ్ళవృక్షంగా సృష్టిస్తాను, బిళ్ళవృక్షంగా సృష్టిస్తానని చెప్పి ఆశీర్వదించాడు. అంటే శివభక్తుల్లో నువ్వు శ్రేష్ఠురాలమ్మా, మొదటితాను నీదే, నిన్ను మిన్నా ఎవరో లేరు, మిగతా భక్తులు ఉన్నారనుకో వారి ప్రియమైన పదార్థాలు ఉండి నివేదన చేసి వారు భుజిస్తుంటారు. మన శరీరాన్ని సమర్పించిన భక్తులు ఏ ఒక్కరూ లేరు, నీ దేహాన్ని కోసం సమర్పించావు కూడా నీ స్తన్యాన్ని బిళ్ళవృక్షంగా సృష్టిస్తున్నాను అని నీ భక్తుల శ్రేష్ఠలో నువ్వు ప్రథమ స్థానం అంటే ధన్యురాలను అయ్యాను. పతి దగ్గర ఎలాగా ప్రియాన్ని పొందలేకపోయాను, శివభక్తులు శ్రేష్టత పొంది ప్రథమ స్థానం పొందానని ఆనందిస్తుంటే ఆనందంతో అహంకరించకమ్మా, శివుడు వేరు, విష్ణు వేరు, బ్రహ్మ వేరును భ్రమించకు, మేము ముగ్గురం కలిసి 3 దళాలకు ఉద్భవిస్తాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాజుదం త్రిజన్మ పాప సంహారం ఏక విల్వం శివార్పణం. 3 దళగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మేము దాంట్లో దళాల్లో ఉన్నామా, మేము వేరు కాదు, అంచేత మేము ముగ్గురు ఒక్కరే అని చెప్పేసి అన్న తర్వాత యథాస్థానం ఆవిడికి సన్యాన్ని ఇచ్చిన తర్వాత శివభక్తులు శ్రేష్ఠురాలు బొమ్మ అని చెప్పేసి అంటే ఆనందంతో వృక్షంగా వెళ్తుంది. ఇది బిల్వ వృక్షం అంటారు సంస్కృతంలో, తెలుగులో మారేడు అంటారు, తమిళలో విల్వ అంటారు, బేల్పత్ర అంటారు హిందీలో. ఏ పత్రమైనా మారేడు దళం, మారేడు మనం తెలుగులో అంటాం. మారేడంటే ఈ వృత్తాంతాన్ని ఎందుకు చెప్పానంటే, నేను మాల వేసుకోకపోకముందు అనేక రకాలుగా నేను చెడు సావాసాలు చేసిన వాడిని, కానీ మాల వేసుకున్న తర్వాత మహనీయుల యొక్క అనుగ్రహం చేత నేను మారాను. మారేడు అనే ఖ్యాతి ఆ మారేడు పత్రానికి ఎలాగ ప్రాప్తించిందో ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న భక్తులు కూడా అలా మారుతారు. మారితేనే మారేడు. ఈ యొక్క దీక్ష చేయటం వల్ల, ఇలాంటి గురువుని ఆశ్రయించడం వల్ల, ఇలాంటి సత్సంగత్యం చేయటం వల్ల మారేడు అని చెప్పేసి మారేడు అనే పదాన్ని మనం అలంకరించుకోవాలి. జీవితం కొనసాగించడం కాదు, అందరిలాగా పుట్టడం, అందరిలాగా వెళ్ళిపోవటం కాదు, కొందరిలాగా జీవించాలి. మనం పోయిన తర్వాత కనీసం నలుగురైనా ఆయన లేక ఈ లోటు వచ్చిందనే భావన కలిగాను. అలాంటి విశేషమైన దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లాంటిదంటే, కోరిన వారి కోరికలు నెరవేర్చితే అన్ని దేవతల కన్నా మిన్న. ఎందుచేత అయ్యప్ప స్వామి దీక్ష వచ్చే అవతారం ఎన్ని అవతారాలు అంటారు అంటే, ఒక హిందూ మతంలోనే అనేక రకాల దేవతలు ఉంటారు, 33 కోట్ల దేవతలు ఉంటారు. అంటే ఈ అన్ని మతాలు ఉన్నా, ఈ మతం నీ మతం, విష్ణు మతం వైష్ణు మతం అని మనం ఎలా కొట్టుకుంటాం. ఇలాంటిది రహితం చేయడానికి అయ్యప్ప స్వామి శివకేశవుల తనయుడి విష్ణుమూర్తికి ఈశ్వరుడికి ఉద్భవించిన వాడు హరికర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఈ భేదం లేకుండా అంచేత అడ్డబొట్ట నిలవబొట్ట అనడానికి లేదు. ఇలా పెడితే ఈశ్వరుడు శివుని ప్రసాదం, ఇలా పెడితే మహావిష్ణు ప్రసాదం. ఈ 2 మతాలను సన్మానం చేయడానికి అయ్యప్ప స్వామి అవతరించాడు. అవతరించిన దానికి మత కలహాలు వస్తాయి హిందూలో. ఈ కొన్నాళ్ళకని చెప్పేసి ఈ అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళిన వారు అందరూ కూడా అక్కడ ముస్లిం ఓవర్ స్వామి అని చెప్పి ఎరిమేర్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అందరూ నమాజ్ చేయాలి. అల్లాహు అక్బర్, బిస్మల్లా ఖాన్, రసూలల్లా, ఇల్లెల్లా లోకమంతా నీవు ఉన్నావు అయ్యా అని చెప్పేసి ఈ నమాజ్ చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి, మీ శ్రీ సన్నిధి ఎలా ఉందో అయ్యప్ప స్వామి సన్నిధి వెళ్ళాలంటే ముందు ఈ ముస్లిం దర్గాకి వెళ్ళి నమాజ్ చేసి వెళ్ళాలి. అక్కడ మతరహితం, అయ్యప్ప స్వామి మతరహితం, కులంతో భేదం లేదు. అధమ కులమైన ప్రథమ కులమైన మాల వేసుకున్న తక్షణమే మహాత్ముడు అవుతుంటాడు. అంచేత గురువు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ నమస్కరించే వ్రతం ఇది అయ్యప్ప స్వామి వ్రతం. మహాయజ్ఞం చేయొచ్చు, చేసినా కానీ తల్లి కానీ గురువు కానీ వచ్చి పాదాలకు నమస్కారం పెట్టేది లేదు. కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకునే అధముడైనా, అధమ కులవాడైనా, అధమ జ్ఞానవంతుడు కాకపోయినా మాల వేసుకుంటే మహాత్ముడు అవుతాడు. అంచేత హృదయంలో ఉంటాడు. సర్వాంతర్యామి అయ్యప్ప స్వామి యొక్క మాల హృదయంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు కనుకే సదాశివుడు. హృదయంలో తొలగిపోతే శవం, ఉంటే శివం.
ఈ యొక్క హృదయంలో అయ్యప్ప స్వామి సదా ఉన్నాడు కాబట్టి ఆ మతరహితం చేయడానికి అయ్యప్ప స్వామి వ్రతం వచ్చింది. అంచేత ఇక్కడ మతంతో సంబంధం లేదు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, పంజాబీ అన్ని మతస్థులు వస్తారు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడంలో నేను మారాను. నా వృత్తాంతమే ఇది, నా చరిత్ర చెప్పడం జరిగింది. అలా మారాలని భక్తులు కూడా నేను తెలియజేస్తాను. ఎంచేతంటే లక్షలాది మందికి నేను మాల వేస్తుంటాను. మాల వేసిన వాళ్ళు చాలామంది సద్గుణవంతులు అయిన వారు చాలామంది ఉన్నారు. ఎంచేతంటే చిన్నప్పుడు తెలియక అనేక రకాల అలవాట్లు నేర్చుకుంటాం. నేను కానీ మీరు కానీ చిన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్న రాయిని తన్నిన వాళ్ళే. రాయిని తన్ని ఏమంటాడంటే ఎదవరాయి తగిలిందంటాడు. ఎదవరాయి తగలలేదు, తటస్థంగా అక్కడే ఉంది, ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఈ ఎదవెళ్ళి ఆ రాయిని తన్నాడు, కానీ దాన్ని తిడతాడు, ఎదవరాయి తగిలిందంటాడు. అంతే. అప్పుడు చిన్నప్పుడు ఏమంటే అహంభావంతో ఉంటాం. అహంభావం ఉండి రోడ్డుకు కాళ్ళు నడుచుకుని వెళ్తాము, దాన్ని తంతాం. తనితే బొబ్బు కట్టింది కాబట్టి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయింది కాబట్టి ఇప్పుడు కాళ్ళు ఎత్తి నడుస్తున్నాం, అవాంతరం లేకుండా జీవనం చేస్తున్నాం. ఇది అజ్ఞానంతో మనం ముందు వచ్చాం, ఇప్పుడు జ్ఞానవంతులు అయ్యాం. అంచేత ఈ అయ్యప్ప స్వామి దీక్ష తెలియ మాల వేసుకోకముందు అనేక రకాలైన చెడు వ్యసనాలు, సిగరెట్ అలాంటి వ్యసనాలు చేసిన వాళ్ళు, కానీ అలాంటి దుర్గుణాలు వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్న గురువుగారు నేను అయ్యప్ప స్వామి దీక్ష మీ దగ్గర తీసుకున్న తర్వాత నేను ఈ చెడు వ్యసనాలు మానేది, మంచి మార్గంలో నడుస్తున్నానని చెప్పి చాలామంది భక్తులు చెప్పిన వాళ్ళని. అలాంటి వాళ్ళు నేను ఒకడిని. నేను కూడా రాయిని తన్నివాని. రాయిని నేను తనలేదనడానికి లేదు. అంతేత జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఇంత అంత అనడానికి లేదు, అనంతం. ఈ అనంతమైన జ్ఞానాన్ని ఎక్కడి నుంచి వస్తుందంటే గురువు ద్వారా వస్తుంది. మనం ఆరాధించే దైవం ద్వారా వస్తుంది. అని అన్ని మతాల కన్నా శ్రేష్టమైన హిందూ మతం. హిందూ మతంలో ఏంటి, సద్గురువులు ఎంతోమంది ఉన్నారు, పరమ పవిత్రమైన సాధన చేసిన మహాత్ములు అన్నారు. వారి యొక్క ఆ సాన్నిధ్యాన్ని మనం చేరి వారిని స్పృశిస్తే, ముట్టుకుంటే వారిలో శక్తి మనకు వస్తుంది. ఇంచేతంటే అయస్కాంతం ఎలా ఉంటుందో దాని ఒక ఇనప ముక్కను వెళ్ళి సంఘర్షణ చేస్తే దానిలో శక్తి కొంత ప్రభావితం అవుతుంది. అలాగే గురువు యొక్క అనుజ్ఞం కూడా మన మీద ఉంటే మనం కూడా ప్రభావితం అవుతాం. అంచేత ఎప్పుడైతే ఏమా ఆ స్తన్యంకి వచ్చి సమర్పించాడో, అమ్మ నేను ఇదే కాదు 33 కోట్ల దేవతలకి అధిష్టాన పత్రంగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఏ దేవుడికైనా అర్చన చేయొచ్చు, ఏ దేవుడికైనా అర్చన చేయకపోతూ ఏ రోజైతే నువ్వు పత్రాన్ని తీసి పూజకు ఉపయోగిస్తామో ఆ రోజే దానికి పవిత్రత మారుతుంది. కాబట్టి మారేడు మారేడు మారేడు, ఏ రేడైతే మనం పూజ చేస్తామో దాని పవిత్రత మారుతం కనుక మారేడు అన్నారు. అంచేత ఈ 33 కోట్ల దేవతకి అధిష్టాన దేవత పత్రం ఏమిటంటే ఈ మారేడు దళం, బిలవపత్రం అంటాం. అంటే తులసి కూడా చాలా శ్రేష్టమైనది. పరమేశ్వరుడికి మామూలుగా విశేషమైన పూజ కూడా తులసి కూడా, కృష్ణ భగవానికి ప్రీతికరమైన తులసి. కానీ తులసి కూడా ఒకరోజు పూజ చేయడానికి అర్హత ఉంది. రెండో రోజు దాచుకొని మనం పూజ చేద్దామంటే వాడిపోతుంది, కుళ్ళిపోతుంది, దాన్ని పూజ చేయడానికి అధికారం లేదు. కానీ మారేడు పత్రం అలా కాదు, ఒక రోజు కోసిన పత్రం సంవత్సరంలో ఏ రోజైనా పూజ చేయొచ్చు, సంవత్సర కాలంలో ఏ రోజైనా పూజ చేయొచ్చు. ఎందుకు అంత ప్రాశస్త్యం అంటే లక్ష్మీదేవి యొక్క దేహం నుంచి ఉత్పన్నమైంది కనుక మాలూర అనే పదంతో ఉద్భవించింది. మొట్టమొదటి పేరు మాలూరా, మాలూరా తర్వాత మారేడయింది, తర్వాత బెల్వైంది, బెల్వైంది. ఏ భాషలో చెప్పుకుంటే ఆ భాషకు అయింది తప్ప ఎంత పవిత్రమైనది, ఎంత నిలవ ఉంటే అంత పరిమళం, సుగంధం వెదజల్లుతుంటుంది మారేడు పత్రం. ఇప్పుడు అన్ని సైన్స్ కనిపెట్టిన తర్వాత ఒక చనిపోయిన దేహాన్ని భద్రపరచాలంటే అనేక రకాల సాధనలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచుతారు. కానీ పూర్వీకులు ఋషులు ఏం చేశారంటే ఆ కాలంలో విశేషమైన శక్తివంతమైన పదార్థాలను ఉపయోగించారు. ఏమిటంటే మారేడు పత్రిలో కానీ ఆ చనిపోయిన దేహాన్ని ఋషిని మనం పరుండు పెడితే సంవత్సర కాలం దాకా ఆ దేహం కుళ్ళిపోతాం. అప్పట్లో అంత శక్తివంతమైనది. మారేడు యొక్క రాశి పోసి దాంట్లో చేయబడితే అగ్ని కాలిపోద్ది, చెయ్య అంత అగ్ని వస్తుంది. మీరు శివాలయంలో అర్చన చేస్తుంటారు, అంత అగ్ని చూస్తుంది. అంత పత్రం విశేషమైనది మారేడు పత్రం. అంచేత ఈ పత్రాన్ని నేను పూజగా 33 కోట్ల దేవతలకి అధిష్టాన పత్రంగానే ఆశీర్వదిస్తున్నాను. అదే కాకుండా నా దేహానికి ఈ విభూతిని నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. విభూతి భూతిరైశ్వర్యం, అపమృత్యు హరం శుభం. ఎవరి ముఖాన్ని లలాటాన్ని అయితే విభూతి ఉంటుందో, అపమృత్యు అంటే యాక్సిడెంట్ ఇలాంటి మరణం కాకుండా సుదృఢమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతాయి విభూతి రేఖలు. ఇది పరమేశ్వరుడు యొక్క మామూలుగా 3 రేఖలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 దళాలు ఎలాగ ఉన్నాయో అలాగే ఈ రేఖలు కూడా 3 రేఖలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అదేంటి విష్ణు మతానికి ఉన్నది మా దాంట్లో పెట్టిన తిరుచున్నం, దాంట్లో చేసింది కూడా మన చున్నమే, ఇది విభూతి కూడా చున్నమే. ఇది మన క్రిమిలను నశింపజేసే శక్తి దాంట్లో ఉంది. అంచేత మహావిష్ణువు యొక్క ప్రసాదం ఏమిటి? శ్రీచందనం.
ఈశ్వరుడు యొక్క ప్రసాదం ఏమిటి? విభూతి. మహాలక్ష్మి యొక్క ప్రసాదం ఏమిటి? కుంకుమ. అంచేత ఆ లలాటం ఎందు ఎప్పుడు కూడా విభూతి రేఖలు, అనగా శ్రీచందనం, కుంకుమ ధరించడం, ఈ 3 హిందువులకి అలంకారం కోసం చేసింది కాదు, జ్ఞానాన్ని ఉపయోగించడానికి. అంటే 74,000 నాడులు ఉన్నాయి. 74,000 నాడులో ఈ యొక్క హృదయ స్థానంలో 108 నాడులు ఉన్నాయి. ఇక్కడ జ్ఞాన నేత్రం ఉంది. పరమేశ్వరుడు అనుగ్రహించేత 3వ నేత్రం వచ్చింది. పరమేశ్వరుడు ఒక్కరికే లేదు, మనందరికి కూడా 3 నేత్రాలు సంప్రాప్తించాడు. ఈ 2 కళ్ళు మూసేస్తే ఇక్కడ యంత్రం ఉంది, ఇక్కడ మీరు మాట్లాడగలుగుతాను, ఇక్కడ నా కుడి చేయి ఇక్కడ చెప్పగలుగుతాను, ఈ జ్ఞాన నేత్రంతో. ఈ జ్ఞాన నేత్రం పరమేశ్వరుడు అనుగ్రహం ఆదిశక్తి నుంచి సంపాదించి మనందరికీ అనుగ్రహించాడు. ఈ జ్ఞానానికి ఆయుర్వేద ఔషధంగా బొట్టు ఇచ్చారు. ఈ బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టాలంటే జ్ఞాన నేత్రం అక్కడ ఉంది. 2 కళ్ళు లేని వాళ్ళు కూడా కర్మాగారాలు నడుపుతున్నారు, మనతో సమానంగా పనిచేయగలుగుతున్నారు. ఏ ఆధారంగా చేస్తున్నారో వాళ్ళకు 3వ నేత్రం ఉంది, జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం వల్ల మనం అన్ని పనులు చేయగలుగుతున్నారు. అంచేత ఈ నేత్రం జ్ఞాన నేత్రం ఇక్కడ ఉంది కాబట్టి జ్ఞానాన్ని తెరిపించడానికి ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేద ఔషధం ఏంటి? క్రిమిని నశింపజేసే భక్తు దేంట్లో ఉంది? పసుపులో ఉంది. పసుపులో ఎందుకు అంత పవిత్రమైంది? లక్ష్మీదేవి పసుపు ఎందుకు నివసించింది. మంచి మాట అంటారు. అది ఎప్పుడు జరిగింది గురుగారు? ఋషులు మాల ఒక్కొక్క ఋషి ఉన్నారు. ఆ వ్రతంలో చేసిన దాంట్లో మామూలుగా ఒక ఋషులు ఒక్కొక్క పత్రంగా వృక్షంగా చేశారు. ఈ లక్ష్మీదేవి కూడా పసుపు యందు నివసించింది. పసుపు యందు నివసిస్తే పసుపు మహాపవిత్రమైంది. అంచేత మన ఇంటికి ఒంటికి ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, మొత్తైదు కుంకుమ నీ బ్రతుకంత ఛాయ, బ్రతుకంత ఛాయ. ఒక మంచి ముత్యమంతా అనే పసుపుని తీసుకుని ముఖానికి రాసుకుంటే లక్ష్మీ కళ వైభవంగా మనకి గోచరిస్తుంది. ఆ అమ్మని చూడగానే మనకి నమస్కారం, ముఖార విందే కరార విందానుగా అలాంటి తల్లిని చూడగానే 2 చేతులు చేసి నమస్కారం పెట్టాలని వస్తుంది. ఎంచేత ఆ పసుపు వల్ల క్రిములు నశింపజేసే యాంటీబయాటిక్స్, క్రిములు నశింపే శక్తి దాంట్లో ఉంది. ఎప్పుడైతే పసుపు దాంట్లో అమ్మవారు నివసించారో దానివల్ల చారులో పసుపు, కూరలో పసుపు, ఇంటికి పసుపు, ఒంటికి పసుపు, గడపకు పసుపు, జీవితానికే పసుపు. పసుపు లేని ఏ మతస్థుడు కూడా పసుపు తినని వాడు ఉండరు. అన్ని మతస్థులు పసుపు తినవలసింది చారులో, కూరలో. ఎందుకంటే ఈ క్రిములను నశింపజేసే శక్తి దాంట్లో ఉంది కాబట్టి. లక్ష్మీదేవి ఏ స్థానంలో ప్రవేశించి నివాసం ఉందో అవన్నీ కూడా పవిత్రమైనవి. అంచేత పశువులో నివసింది కాబట్టి పతి పవిత్రం. అంచేత హిందువులకి మన బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము అనే 4 దశలు ఇచ్చారు. ఈ 4 దశల్లో మొట్టమొదటిగా బాల్యం. బిడ్డ పుట్టగానే హిందువులకి ఏం చేస్తారంటే శిలాజిత్ పొట్టుగా పెడతారు. శిలాజిత్ అంటే చాలా మందికి తెలియదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తెలుసు తప్ప ఉన్న వాళ్ళకి తెలియదు. శిలాజిత్ అంటే బియ్యాన్ని బాగా మార్చి మామూలుగా మసిబొగ్గుగా తయారు చేసి అది బొట్టుగా పెడతారు. శిలాజిత్తు అంటే బియ్యంతో ఆధారం, మనిషికి జీవనాధారం అన్నం కాటి. అంచేత ఆ తండులాలు అంటారు సంస్కృతంలో. తండులాలను వేపిన తర్వాత దాంతో తయారు చేస్తారు, అది బొట్టు పెడతారు. బొట్టు పెట్టడం కాకుండా బొగ్గ మీద ఒక చొక్క కూడా పెడతారు బాలికి. ఎందుకు ఆ బొగ్గ మీద చొక్క పెడతారంటే దినదిన ప్రవర్ధమానం ఎదుగుతుంటుంది ఆ బాలిక. ఎదిగినప్పుడు మామూలుగా ఆమె దిష్టి దోషం తొలగడానికి ఏం చేస్తారంటే బొగ్గ మీద చొక్క పెడతారు. పక్కింటి ఆవిడ చూస్తుంది, ఈ మీ మనవరాలు నిన్నగాక మనం పుట్టింది ఇంత పెద్దది అయిపోయిందా అంటారు. ఆ దోషాన్ని తొలగడానికి బొగ్గ మీద చొక్క పెట్టారు. బాల్యంలో ఏం బొట్టు పెట్టాలి? శిలాజిత్తు. అంచేత 12-10 సంవత్సరాల్లో రజస్సులు అవుతారు స్త్రీలు. 12-10 సంవత్సరాల రజస్సు అయితే, రజస్సు అంటే రక్తం స్రామైంది కనుక రజస్సు. రజస్సుకి ప్రత్యేకం అంటే రక్తానికి ప్రత్యేకం ఏమిటంటే తిలకం. తిలకము ధారణం చేయాలి. అది 12 సంవత్సరాల నుంచి తిలక ధారణం చేస్తారు. అప్పటిదాకా శిలాజిత్తి పెడతారు. శిలాజిత్తి పెట్టిన తర్వాత ఏం చేస్తారు? రజస్సులు అయిన తర్వాత తిలక ధారణ చేస్తారు. తిలక ధారణ చేసి విద్యాభ్యాసాలు అయిపోయిన తర్వాత అని ఒక ఇంటి ఆ ఏకి ఇచ్చి వివాహం చేసిన తర్వాత అప్పుడు పసుపు కుంకుమతో అత్తవారింటికి పంపుతారు. అప్పుడు పసుపు కుంకుమ ప్రారంభమవుతుంది. ఈ పసుపు కుంకుమలో విశేషమంది ఇప్పుడు వాడుతున్న పసుపు కుంకాలు కానీ ప్రమాణమైన కుంకాలు కాదు. పూర్వం మనం మా అమ్మమ్మలో మునమ్మమ్మలో కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నారు. ఎలాగంటే పసుపు కొమ్ములు దంచి దాంట్లో కుంకుమ రాళ్ళు వేసేవారు. మన ఇంట్లో తయారు చేసేవారు. ఆ రాతి కుంకుమ చాలా శ్రేయస్కరం కాదు. అది కొంచెం ప్రమాణం కానీ ఇంకా ప్రమాణం ఏంటంటే చాలా మందికి తెలియదు. ఆ కుంకాన్ని లక్ష్మీ కుంకుమ అంటారు. ఆ కుంకుమ యొక్క ప్రాశస్త్యం నేను చెబుతాను. ఇంచేతంటే కుంకుమ రాళ్ళు వేసి చేశారు కాబట్టి రాతి కుంకుమ ఎర్రగా ఉన్నాను. కానీ అది కాకుండా ఈ కుంకాన్ని లక్ష్మీదేవి కుంకుమ అంటే మామూలుగా పసుపు, దుంప పసుపు దంచాలి. పసుపు కొమ్మలాగానే చల్లగా ఉంటాయి, పొడిగా ఉంటాయి. పొట్టిగా ఉంటాయి, దుంపలాగా ఉంటాయి, సేవ దుంపలా ఉంటాయి. అది దుంప పసుపు. ఈ కొమ్ములాగా ఉన్నాయి చాలా అల్పంగా ఉంటాయి, దాన్ని పుచ్చిపోతాయి, వెంటనే పుచ్చిపట్టేస్తుంది. అంటే దాంట్లో వెలిగారం వేయాలి. వెలిగారం వేయాలి. మన కుంకుమ రాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? వెలిగారం వేయాలి.
వెలిగారం వేసి నిమ్మ పండ్ల రసం వేస్తే ఎర్రటి కుంకుమ తయారవుతుంది. అవును. ఏం చేతనే వెలిగారం వేయడానికి బంగారం కానీ వెండి కానీ కరగబెట్టాలంటే వెలిగారం వేస్తే నేను కరగదు. అవును. ఈ ఇంద్రియాలని కూడా మనగా సుదినం చేయడానికి దోహదపడుతుంది వెలిగారం. అవును. అలాగే ఈ పసుపు మాల యాంటీబయాటిక్స్ క్రిమినల్ నశింపే శక్తి ఉంది కాబట్టి దాంట్లో విటమిన్ సి నిమ్మపండ్లు రసం వేయాలి. నిమ్మపండ్లు రసం వేసి తయారు చేస్తే అది కుంకుమ ముఖానున్న కుంకుమ. అది అవును. ఆ కుంకాన్ని తెరితే పూర్వస్థుతులు గుర్తొస్తాయి. అది లక్ష్మీ కుంకుమ. లక్ష్మీ. అది బజార్లో అమ్మే కుంకుమ కాదు. అది మనం తయారు చేసుకునేది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ వాడుకున్నది బజార్లో అంగళ్ళలో కొనుక్కున్నది. అవును. అదంతా కూడా కెమికల్తో తయారు చేసింది. ఆ కెమికల్ తయారు చేయడం వల్ల ఏమవుతుందండి, ఎలర్జీ వచ్చి మచ్చ వచ్చేస్తుంది. మాయదారి కుంకుమ మాకెందుకమ్మా అని చెప్పేసి బొట్టు కూడా మానేసి శాశ్వతంగా ఉండి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. దానివల్ల ప్రమాణం కాదు.